దేవుని మాటలు పలుకుతున్నప్పుడు మనం దేవుడికి మర్యాద గౌరవం ఇచ్చి ఆ మాటలు విన్నప్పుడు ఆ మాట మన జీవితానికి మేలు కలిగిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని వాక్యం వెల్లడి అవుతుందని వెలుగు కలుగుతుంది అని. దేవుని మాటలు ఎప్పుడైతే వెల్లడి అవుతూ ఉంటాయో అక్కడ చీకటి అనేది ఉండడానికి అవకాశం వెలుగై మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉన్న ఆ చీకటి పరిస్థితులన్నీ వెళ్ళిపోతారు. దేవుని మాటకు చాలా గౌరవం. ఎవరైనా దాన్ని చెప్తా ఉంటే మనం పక్కన నడుస్తున్నా మనం గద్దించి జాగ్రత్తగా ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ దేవుని మందిరం అట్లా ఉన్నట్టు దేవుని మాట పక్కన పెట్టేస్తారు. మందిరం ఎవరు కట్టాలి? దేవుని తీర్మానం ఎవరు కట్టాలి? మందిరం దేవుని బిడ్డలైన మనం అందరూ కలిసి కట్టాలి. ఈరోజు దేవుని మందిర పని ఆగిపోయింది అని బాధపడి ముందుకొచ్చి తెగించి ఆ పని కోసం సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అతి కొంచెం. అంటే దేవుని మాటను మనం నిర్లక్ష్య పెడుతున్నాం. ఎందుకు ఎదిగి అక్కడ పెట్టాను మనం వచ్చింది ఆయన ఆకలి మీరు అటు చూడాలి. నేను చెప్పే మాట జాగ్రత్త. దేవుని మాట పక్కన పెట్టడం వలన, దేవుని మాట నిర్లక్ష్య పెట్టడం వలన మనం ఆయన దగ్గరికి వచ్చిన ఆయన ఆనందపడ్డా. ఈరోజు బాధలు ఎదుగుతూ ఉన్నాయి, కష్టాలు ఎదుగుతూ ఉన్నాయి, శాంతి సమాధానంగా ఎదుగుతున్నారు, మానసిక ఇబ్బందులు పడుతూ ఎదుగుతున్నారంటే క్రైస్తవ కుటుంబాలే. ఎందుకు ప్రతి ఆదివారం చర్చకు వెళ్తున్నారు, దేవుని మాట వింటున్నారు, పొద్దున్న కాలు చేస్తున్నారు? ఎందుకు అలా ఉన్నాయి? దేవుని మాట పక్కన పెడుతున్నారు. దేవుని మాట పక్కన పెడితే దేవుని ఆశీర్వాదాలు మనకు ఎలా వస్తాయి? సాంతంలో అయితే నా కుమారుడు, నా కుమార్తె నా ఉపదేశాలను నా ఆజ్ఞలు పాటించు, మీరు ఇలా వస్తే అలా వస్తే సాయంత్రంలో రాశారు. మరాఠీ గ్రంథం చూస్తే దశమ భాగం. అంటే ఇవన్నీ దేవుడు ఆజ్ఞలు మనుషులు పెట్టి చెప్పే కాదు. ముఖ్యంగా దేవుడి బిడ్డలైన వాళ్ళు చేయాల్సిందంటే బైబిల్లో దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని క్షుణ్ణంగా దేవుని సేవకుల ద్వారా తెలుసుకొని ఆ ఆజ్ఞను మనం పాటించగలిగితే దేవుడు అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన దేవుని ఆశీర్వాదాలు కావాలని నిజంగా కోరుకుంటే మనం ముందుగా చేయాల్సిన పని దేవుని ఆజ్ఞను అనుసరించాడు. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా మనం ఎంత చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు చర్చినా ఏం ఉపయోగపడుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుని ఆజ్ఞను విని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితాల్లో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి. దేవుని మాట ఎప్పుడైతే వినపడుతుందో మీరు గమనించుకోవచ్చు. చదువుతూ ఉంటారు కదా, అటువంటి జనగణన వాడినప్పుడు కదిలి ఉంటుంది. జనగణన వాడేటప్పుడు కదిలితూ ఉంటుంది. ఆర్మీలో శిక్షణ ఇచ్చేటప్పుడు, ఆర్మీలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు, సైనికులుగా ట్రైనింగ్ అయ్యేటప్పుడు వాడికి దేవుడు చూసినా పాపం చేసినా కానీ అది కావాలి. అంత నిబంధనలను మేరకుండా నిబంధనలు పాటించుకుంటూ వెళ్తారు. అలా వెళ్తారు కాబట్టి వాళ్ళు దాంట్లో పాస్ అవుతారు, ఆ ఉద్యోగం సంపాదించారు. ఈరోజు దేవుని మాటలు నిర్లక్ష్యం పెట్టేదంటే దేవుని బిడ్డలను పడేవాడు. దేవుని మాటలు విలువ లేకుండా తీసి పక్కన పడేస్తున్నారు. మరి దేవుని ఆశీర్వాదం ఎలా వస్తాయి? అయ్యో ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నా, ఎంత చేస్తున్నా, నాకు ఎందుకు దేవుడు లేట్లేదని బాధలో ఉంటుంది తప్ప మనం దేవుని మీ పిల్లలకు మాట్లాడకపోతే వాళ్ళు ఎవరు చేస్తారా? విన్నట్టే విని వాడు పాటించకపోతే ఎవరు చేస్తారు? చెప్పాలి చెప్పినా కానీ ఎంపలేదని విసుగొచ్చేసి అని వారం 10 రోజులు వాక్యాలు వింటున్నానే కానీ పాటించడం వాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి ఈనాడు క్రైస్తవ సమాజంలో విశ్వాసంలో పడిన వారి జీవితాల్లో, కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ఒక్కొక్కరిని కనిపిస్తే వాళ్ళ జీవితాన్ని ఓర్న ఏడ్చుకుంటూ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ సంతోషపడే ఆశీర్వాదాలు అనే మాటలు
మన ఇంట్లో క్యాలెండర్లోనే ఉంటాయి. బైబిల్ మన ఇంట్లో ఉండే బైబిల్ మన జీవితాల్లో ఉంటుంది. దాని గురించి కూడా ఆలోచన చేయకుండా ఆ పని ఇంట్లో నేను పనిచేస్తాను తప్ప ఇక్కడ ముందు దేవుని మాటలు చెప్తుంటే ఒక రేత్రంలో నిలబడి వాక్యం విన్నారంట. ఆ దేవుని పెట్టనబడి ఈరోజు 5 నిమిషాలు ఎప్పుడు ఆఫ్ చేస్తారా, వెళ్ళిపోదాం, ఎప్పుడు చెప్పుకుంటుంటా మనం తొందరగా వెళ్ళిపోదాం అని దేవుని మాట వినపడుతుంటే వాడు ఏమైనా ఎటు ఎటు ఏ పని చేసుకోండి ఆ పని చేసుకోవాలి చూడద్దు. దేవుని కిందే చూడాలి, దేవుని మాటలే వినాలి. అవి ఈ రోజు పోయినాయి మనకి పెరుగుతాయి అని నమ్మకూడదు. నామకార్థానికి ఆదివారానికి కాసేపు చప్పట్లు కొట్టుకుంటూ 4 పాటలు పాడి 4 మాటలు విని అనుకుంటే వెళ్ళి చచ్చిపోయొచ్చు అంటే ఏమవుతుందో చెప్తాను. కాబట్టి నిరంతరం చేయాల్సిన ఏంటంటే ముందు బైబిల్లో ఉన్న విషయాలను జాగ్రత్తగా తెలుసుకొని దేవుని ఆజ్ఞను అనుసరించి నడవండి. మీ జీవితాలు ఎవరో వచ్చి చేయబట్టి ప్రార్థన చేసినంత మాత్రాన జరగచ్చు జరగకపోవచ్చు. ముందు దేవుడు మనల్ని చూస్తాడు, మన జీవితంలో మన కుటుంబంలో ఓకేనా. కాబట్టి అమ్మ దేవుడి మందిరం పని కొరకు మీరు చాలా చక్కగా చేస్తారు. ఇక్కడ ప్రార్థన చేయండి, మీరు చేయగలిగిన చేయండి. దేవుడి మందిరానికి చేసిన వారికి నేను మాత్రం తక్కువ. అలాగే మీరు ఎట్లా ఉన్నది లేకపోతే అప్లై చేసి కట్టమని కాదు, కానీ ప్రార్థన చేసి ప్రయత్నం చేయండి. దేవుడు కలగజేసిన దాన్ని దేవుడు ప్రయత్నం చేయవచ్చని దేవుడు తప్పకుండా మీకు ఆ విశ్వాసంతో చేయండి. ఒకప్పుడు నేను సరే ఇల్లు లేకపోతే పెట్టాల్సిన ఇల్లు లేకపోతే ఈ కట్టడం చేపించాను అంటే నేను చేయగలిగాను. దేవుడు నేను చేస్తున్నాను. ఎవరైనా కానీ దేవుడు ఆశీర్వదించాలని చెప్పాను. ఆశీర్వాదాలు కూడా మనం సరిగ్గా మాట్లాడతాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఇంత చక్కగా మోకరించండి. ఈ కొత్త సంవత్సరంలో నూతన జీవంతో ఉత్తేజంతో మనం దేవుణ్ణి వెంబడిస్తూ మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారడానికి, మన జీవితాలు ఆనందమయంగా ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఆశీర్వాదమైన దేవుడు మీ బిడ్డల మధ్యలో ఉండి కొద్ది నిమిషాలు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ బిడ్డలమైన మేమందరం కలిసి మధ్యలో కూడి మీ నామము చేస్తున్న ఈ విజ్ఞాపన సన్నిధికి చేరులుగా మా గ్రామంలో ఇంత సుందరంగా మందిరాన్ని నిర్మించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకే ఇంకా మిగిలిన పని త్వరితంగా పూర్తి చేయబడి అందరం కలిసి మందిరంలో మీ నామాన్ని ఆరాధిస్తూ మీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తూ మేము ఘనులుగా ఎంచబడుతూ మీ ఆశీర్వాదాలు పొందుతూ ఆనందమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. మీ సన్నిధిని, మీ సహవాసాలు మాకు ఉంచండి. ప్రాంతంలో ఉన్న వారందరినీ ప్రభు మీరు ఆకర్షించండి, ప్రేరేపించండి. మిగిలి ఉన్న పనంతా ప్రభు కాలంలో పూర్తయినట్లుగా పరిచయం చేసుకుని రాసుడు దినదినం అభివృద్ధి పరచండి. చేస్తున్న పరిచయం శాఖోపశాఖలుగా విస్తరింపజేయండి. ఇక్కడ కూడిన సహోదరులందరి కుటుంబాలు మీ నామ మహిమార్థమై అందరికీ రక్షణ అనుగ్రహించి మీ శాంతి సమాధానం వారి జీవితాలు వారి కుటుంబాల్లో ప్రతిష్ఠింపజేసి మీ నామ మహిమార్థమై జీవించండి. దయగలిగిన తండ్రి, ఈ బిడ్డల జీవితాలు ఏమైతే పొదువుగా ఉన్నాయో వాటన్నిటికీ ప్రభువా మీరు సమృద్ధిగా అనుగ్రహించవలసిందిగా వారి కోరికలను సిద్ధింపజేసి వారు